పారిశ్రామికవేత్తల్లో జగన్ భయాన్ని వదిలించకపోతే అంతకుముందు రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు పెట్టుబడి పెట్టడానికి ఒక వెల్లువలాగా, ఒక ఉప్పినలాగా పెట్టుబడి వరద పోటెత్తింది వాస్తవానికి. అది విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ ఇతర పారిశ్రామికవేత్తలు కానీ. కానీ ఈ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో మళ్ళీ కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఎందుకు రిస్కు అనుకునే అనుమానాలు ఉన్నాయి. అది తొలగించి అది పారిశ్రామికవేత్తలకి ఎవరైతే ఆపర్చునిటీస్ నమ్మి అక్కడ ప్రజలకు ఉపాధి వాళ్ళు వస్తేనే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఉండాలంటే జగన్ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వందే ఉంది. ఖచ్చితంగా ఆ వైపు అడుగులు పడుతున్నాయంటారా? డెఫినెట్గా వర్చ్యూ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఈవెన్ ఇప్పుడు కూడా సరే బాబు గారు అయితే ఆయనకి ఎలాగో ముందు నుంచి కూడా ఇండస్ట్రీస్ రావాలి, ఆ టాప్ ప్రయారిటీ. ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే ఈయనే, నేనేదో ముఖ్యమంత్రి అన్న అభిజాత్యం చూపెట్టకుండా ఈయనే వెళ్ళటం. మొన్న టీసీఎస్ చీఫ్ చంద్రశేఖర్ వచ్చినప్పుడు కూడా ఈవెన్ నారా లోకేష్ ఈ వెంట్ టు ద ఎయిర్పోర్ట్, ఈ రిసీవ్డ్ హిమ్. మళ్ళీ హీ వెంట్ బ్యాక్ అండ్ హీ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. సో దాని పర్యవసానం చూసాం కదా, 10,000 మందికి ఒక టీసీఎస్ సెంటర్ ఇమీడియట్గా వాళ్ళు మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. సో అలా డెఫినెట్గా తను ఐటీ శాఖ మంత్రిగా ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు బ్రింగ్. అలాగే ఇంకా పారిశ్రామిక మంత్రి భరత్, అతను కూడా ఇండస్ట్రియలిస్టే, మంచి అతను సెలెక్ట్ చేశారు. బట్ మోర్ దాన్ దట్ బాబు గారు కూడా ఈజ్ టేకింగ్, సీఎం గారు ఈజ్ టేకింగ్ టూ మచ్ ఇంట్రెస్ట్. అండ్ జనాలకి ఏ మూలనో మళ్ళీ ఇతను వస్తాడు అన్న ఆ భయం పోగొట్టవలసిన బాధ్యత ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు 1-2 సందర్భాల్లో అన్నారు. మళ్ళీ అతను వస్తాడు అన్న ఆ భయం కూడా ఇన్వెస్టర్స్ మైండ్ సెట్లోంచి తీసేయాలి, ఆ బాధ్యత కూడా మన మీద ఉంది అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మనం మాట్లాడుకుంటామే కాదు, ఆయనే మాట్లాడారు డైరెక్ట్గా. ఎందుకంటే ఆయన కలిసిన వాళ్ళు అంటారు కదా, మీరు ఉన్నంతసేపు బాగుంటుంది సార్, మళ్ళీ పొరపాటున మళ్ళీ మీరు రాకపోతే, మీ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ మమ్మల్ని వేసేస్తాడని అనుకుంటారు, అంటారు, చొరవగా అయినా కూడా అంటారు. సో ఆ అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు ఆ అష్యూరెన్స్ దిశగా మన స్టెప్స్. ఎందుకంటే అతను చేసిన తప్పుల్ని, ఏ తప్పు చేయకుండానే ఈయన మరి జైల్లో పెట్టారు. మరి అప్పుడు ఆయన తప్పు చేశాడని ప్రజలు డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడని ప్రజలు డిసైడ్ అయ్యారు కదా, లేకపోతే అంత పరాజయం ఉండదు కదా. మరి అంత పరాజయం ఉన్నప్పుడు ఆ తప్పుల్ని వెలికి తీయటంలో మనం ఇంకొంచెం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ చొరవ తీసుకునేటప్పుడు మళ్ళీ తప్పులు దొరకకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కొంచెం కత్తి మీద సాము లాంటిదే. ప్రతీకారంతో చేశారు అన్న ఫీలింగ్ రాకూడదు. సో ఇంకా 6 నెలలు అయింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా, సో డెఫినెట్గా ఇట్స్ బిగ్ కంప్లైంట్. ఏమో అందులో రేపు ఏం తెలుస్తుందో. మీరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. అట్లాగే ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మీరు రెగ్యులర్గా కలిసే అవకాశం, సమస్యల పట్ల రకరకాల విషయాలు మీరు డిస్కస్ చేసే పరిస్థితి. ఇప్పటికి మీ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయిపోయింది. మీ 5 ఏళ్లలో లాస్ట్ ఇయర్ ఎలాగో ఎన్నికల సీజన్, ఆ ఎన్నికల గోల అడావుడి సరిపోతుంది. ఇంకా మీకు చేతిలో ఉంది 3.5 సంవత్సరాలు. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆ ఫైనల్ లిస్టు ఇంకో కొన్ని ఉన్నాయి, అంతేగా చాలా వరకు ఇచ్చారు. అయ్యో కొన్ని ఉన్నట్టున్నాయి, ఇంకన్నా 10 కార్పొరేషన్లు ఉంటాయేమో. ఆ ఫైనల్ లిస్ట్ అనేది మనం జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమో నిజంగా చెప్పాలంటే నాకు అంత ఐడియా లేదు. బట్ డెఫినెట్గా గతంలో 2 సంవత్సరాల దాకా కూడా 8 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అప్పటితో కంపేర్ చేస్తే వాయువేగ మనోవేగాలనే చెప్పుకోవాలి ఇప్పుడు ఉన్నది. అప్పటితో కంపేర్ చేస్తే మారినట్టేనా? బాబు గారు మారిన మనిషేనా? మరి ఈ స్పీడ్ చూస్తే మారినట్టే అనిపిస్తుంది కదా ఈ పోస్టుల విషయంలో. ఆయన పని రాక్షసుడు, అది ఎప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఇలాగా
ఈ పోస్టుల విషయంలో మరి గతంలో అయినంత ఆలస్యం అయితే ఇప్పుడు లేదు. దాంతో కంపేర్ చేస్తే జెట్ స్పీడే. ప్రజలు ఇంకా స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకేముంది, ఇంకొక 10 సంక్రాంతి నాటికి అయితే ఇస్తామని మొన్న ఆయనే ముఖ్యమంత్రి గారే కొత్త సంవత్సరంలో ఇస్తారని చెప్పారు. సో డెఫినెట్గా బిఫోర్ సంక్రాంతి, అంటే నాట్ విత్ ఎనీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, నా ఊహ సంక్రాంతికి ఇచ్చేస్తారని, అంతకుమించి లేట్ చేయరని.